తెలంగాణలో డాక్టర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ మిగతా వాళ్ళు గెస్ట్ మ్యూట్ లో పెట్టుకోరా, డిస్టర్బెన్స్ గా ఉంది. ఎవరు లైన్ లో ఉన్నారు, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. రైట్, కంటిన్యూ అండి కోటేశ్వర గారు. డాక్టర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తలెత్తినటువంటి వివాదం, అది ఆయన వ్యాఖ్యల్ని తాను ఉపసంహరించుకున్నాను అని చెప్పేసి చెప్పిన తర్వాత జనసేన దాన్ని యాక్సెప్ట్ చేసింది. అదే అంతటితోటి ముగిసినటువంటి అంశం. కొంతమంది నాగేశ్వర్ మీద కేసులు దాఖలు చేశారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అలాంటి వాటిని కూడా వద్దని నేను చెప్పానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఆ కేసులు ఉన్నాయా లేదా, దాఖలు చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేటువంటిది ఒకటి స్పష్టంగా వచ్చింది. ముగిసినటువంటి అంశం అని చెప్పేసి నాగేశ్వర్ గారు చెప్పిన తర్వాత తన వ్యాఖ్యల్ని పూర్తిగా వెనక్కి తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళా కెలికింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే కెలికారు. ఎందుకు కెలికారు ఏమిటి అంటే, మరి తన మీద అమిత్ షా మీద అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు మాట్లాడకపోతే తన కార్యకర్తలు నాయకులు ఏమనుకుంటారు అనేటువంటిది జనసేన పార్టీ వాళ్ళు చేసినటువంటి సమర్థన. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. ఒకసారి నాగేశ్వర్ మాటలను మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళా మీరు అదే ఆ పేరుతోటి మళ్ళా దాన్ని రీఓపెన్ చేయటం అంటే మీరు దాన్ని కొనసాగించడానికి సిద్ధపడినట్లుగా కనిపిస్తూ ఉంది. సరే, దాని మీద కొంతమంది కొన్ని సంస్థల పేరుతో లేకపోతే కొంతమంది వ్యక్తులుగా హైదరాబాద్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మధ్య నాగేశ్వర్ భాగస్వామిగా ఉండటం అనేది కాస్త ఎబ్బెట్టుగానే ఉంది. నా వరకైతే వ్యక్తిగతంగా అలాంటి వాతావరణంలో జరిగినటువంటి సమావేశంలో నాగేశ్వర్ గారు పాల్గొని ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనే చెప్పిన తర్వాత, ముగిసిపోయినటువంటి అంశం అని చెప్పిన తర్వాత కొంతమంది ఆయనకు మద్దతుగా పెట్టుకుంటే వాళ్ళని పెట్టుకొని, మనకి ఎవరైనా పెట్టుకునే వాళ్ళంటే పెట్టుకునేవారు, మాట్లాడుకోవాలంటే మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఆయన స్వయంగా పాల్గొన్న తర్వాత సహజంగానే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆయన ప్రమేయం లేకుండా వీళ్ళు మాట్లాడతారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందుకని ఇప్పుడు నాగేశ్వర్ గారు మాట్లాడింది ఆయన ఉపసంహరించుకున్నప్పటికీ ఆ మాటలని లేదా వాటి యొక్క సారాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ అది చర్చనీయాంశంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. కనుకనే మళ్ళా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్లో సభ పెట్టేందుకు, లేదా ఇక్కడ జరిగినటువంటి మాటల్ని లేదా బూతుల్ని లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని ఖండించేందుకే ఆయన ఇక్కడ ఈ రోజు సభ పెట్టారనేటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది ఇవాళే ఎందుకు పెట్టాలి, నిన్న పెట్టుకోవచ్చు లేదా రేపు పెట్టుకోవచ్చు, దానికి భాష్యం ఏదైనా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం రోజు మేము కూడా తెలంగాణకి మద్దతు కనుక మేము కూడా జూన్ 2వ తారీఖున పెడుతున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే స్పష్టమైపోయింది, మా మీద దాడులు చేస్తా ఉన్నారు, మేము చేతగాని వాళ్ళం కాదు, అది ఇది ఈ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం ద్వారా ఒక పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని నేను సమర్థించట్లేదు, నాగేశ్వర్ కాదు, నాగేశ్వర్కి మద్దతు పేరుతోటి ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ ఇంకొకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను, అది నాగేశ్వర్ గారికి జనసేన గారికి ముగిసినటువంటి అంశమైనప్పటికీ ఇద్దరు రాజకీయ నాయకులు
కలిసినప్పుడు, రెండు పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు అనేటువంటిది సహజంగానే ఆసక్తి కలిగించేది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన విన్నట్టు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఒక జర్నలిస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి పాలనా కాలంలో సెక్రటేరియట్ లో వార్తలను కవర్ చేసినప్పుడు, లేదా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి న్యూస్ ని కవర్ చేసినప్పుడు అసంతృప్తి చెందినటువంటి నాయకులు కావచ్చు పార్టీల్లో, లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులను కూర్చోబెట్టి మంత్రివర్గంలో ఏం జరిగింది, లేదా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మంత్రులు ఏమన్నారు, ఏమిటనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పేవాళ్ళు. వాటన్నింటినీ కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు అని చెప్పేసి మనం అందరం కూడా వార్తలు రాసినటువంటి వాళ్ళవి ఇప్పటికే రాస్తున్నాం. అటువంటిది మరి మీరు విన్నారా అని ఎవరైనా అడిగితే దానికి ఏం చెప్తారు సమాధానం? దానికి సమాధానం ఉండదు, ఎవరు వినరు. అది వాళ్ళ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఆయనకి మరి అనుభవం లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన వార్తలు చదవరా? తెలుగుదేశం ప్రభుత్వం మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన విమర్శించేటువంటి పత్రికలు కావచ్చు, లేకపోతే ఛానల్స్ కావచ్చు, అంతా తాము దగ్గరే ఉండి విన్నట్టుగానే అనేకమైనటువంటి కథనాలను ప్రసారం చేశారు కదా. మరి అప్పుడు అడగలేదే ఏంటి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. అందుకని పాయింట్ అది కాదు. ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటే ఎటువంటి సంభాషణలు దొరుకుతాయో సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ సభల్లో ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఏం చెప్పారు? కేసీఆర్ గారు నన్ను కలిసి నా కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కావాలని అడిగారు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. మరి ఆయన ఎప్పుడు అడిగారు, ఆయన ఎప్పుడు చెప్పారు? అడిగినప్పుడు చెప్పకుండా తర్వాత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి గారు ఎందుకు చెప్పారు అనేటువంటిది ఒక ప్రశ్న. వాళ్ళ మధ్య సమావేశం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. కానీ దాన్ని ఖండించినటువంటి కేసీఆర్ తర్వాత మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత ప్రైవేట్గా మాట్లాడుకున్నప్పుడు అనేక విషయాలు ఉంటాయి, వాటన్నిటిని బహిరంగంగా చెప్తారా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి మీద ఆయన కామెంట్ చేశారు. అటువంటి ఉదంతం పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారి మధ్య జరిగి ఉండదు అని ఎందుకు అనుకోవాలి? ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా. అందుకని ఈ వివాదాన్ని ఈ విధంగా పొడిగించదలుచుకుంటే అది ఎవరికి మంచిది కాదు. అది కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసినా, లేకపోతే ఎవరు చేసినా కానీ హద్దులు మీరి ప్రవర్తించొద్దు, దానివల్ల ఉపయోగం ఏమి లేదు అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఆవేశాలు బాగా పెరుగున్నటువంటి దశలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మాటలు అటు ఇటు రెండు వైపులా మీరుతున్నారు. మీరుతున్న తర్వాత ఎవరు జడ్జ్ చేస్తారు అనేది ప్రశ్న. రైట్ కోటేశ్వర గారు, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ జరిగినటువంటి వ్యక్తుల మధ్యన సంభాషణలో, ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మంత్రులు వెళ్ళినప్పుడు కానివ్వండి, దాని మీద దీని మీద చర్చించాను, బయటకు వచ్చి మీడియాకు చెప్పేదాకా ఓకే అదే జరిగింది ఏమైనా నమ్మాలి. లోపల ఏం మాట్లాడుకుంటే వాస్తవం ఎవరికి తెలియదు. బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది దీని మీద అడిగాం, దాని మీద చర్చించామంటారు, దాన్నే రాస్తుంటారు పత్రికల్లో కానీ మీడియాలో కానీ. కాబట్టి లోపల జరిగిన చర్చలు ఏమని కూడా ఈ రోజుకు బయటికి రావు. ప్రధాని నరేంద్ర మోదీ మీరు చెప్పినట్టు అవును వాస్తవంగా అప్పుడు చెప్పిన మాట తప్ప అలాంటి ఎప్పుడు బయటికి రావు వాస్తవంగా. సరే ఓకే, చందు గారు లేరా? ఓకే.